రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామికి కేబినెట్ మంత్రి పదవి ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో మధ్యాహ్నం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో టపాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం నుంచి గతంలో గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేయడం జరిగిందని, ప్రస్తుతం గడ్డం వివేక వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి రావడంతో చెన్నూరు నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్ధి కూడా ముందుకు సాగుతుందన్నారు. గడ్డం వివేక వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఆయనకు ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం సముచిత స్థానం కల్పించడమేనన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారికి, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్న మందమరి పట్టణ కాంగ్రెస్ తరఫున. చెన్నూరు ఎమ్మెల్యేగా రానికి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్ననాడు కూడా పట్టాల మీద అంటే ఎంపీలను చూడకుండా కూడా గవర్నమెంట్లో మన తెలంగాణ ప్రాంత ఎంపీలను ఘోరంగా సిద్ధబాదినటువంటి సంఘటన, జైల్లో పెట్టిన సంఘటన కూడా ఎదురు కొట్లాడి తెలంగాణకు ఆనబట్టినటువంటి వ్యక్తి మన కాకా వివేక వెంకటస్వామి గారి నాయకత్వంలో మేమందరము జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఈ మందమరి చెన్నూరు ప్రాంతంలో అందరూ ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఇవాళ వారు కూడా వినోదన్న కూడా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసి మినిస్టర్గా చేయడం జరిగింది. ఈనాడు మరి వివేకన్న కూడా మరి ఈరోజు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ కావడం వల్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది వరకు నియోజకవర్గంలో పెద్దపల్లి చెన్నూరు నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లు అయితే డెవలప్ చేసినారో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మరి రాష్ట్రం అంతా కూడా ఒక్క చెన్నూరు పెద్దపల్లి కాదు, రాష్ట్రంలో వివేక వెంకటస్వామి వాళ్ళ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అందరికీ నమ్మకం కలిగినటువంటి నాయకులు ప్రజలున్నారు. వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వేలాది మంది మరి హైదరాబాద్కు ఆయన ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్ళడం జరిగింది. ఈరోజు మేము కూడా వందలాది మంది ఇక్కడ బాంబులు కాల్చి సంబరాలు చేసుకొని ఇప్పుడు మేము కూడా వారి మేము సంతోషంగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడానికి మేమంతా కూడా పెద్ద మొత్తం మీద వెహికల్స్ తీసుకొని మేము బయలుదేరుతూ ఉన్నాం. మరి ఈ రోజు దీనికి సహకరించిన పాత్రికేయులందరికీ